టు ఆల్. గుడ్ బై. ఫంక్షన్ ఇస్ ఓవర్. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న హీరో నాగార్జున స్పీక్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అభిమానులకి అందరికీ నమస్కారం. హైదరాబాద్ నుంచి చాలా రోజులు బయటికి వెళ్ళక ఈ ఎనర్జీ, అభిమానం మిస్ అయ్యాను. మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చింది. ఇంతకుముందే నేను బ్రహ్మానందం గారితో అన్నాను, అందరూ మాట్లాడిన తర్వాత నన్ను లాస్ట్లో పెట్టారు సుబ్రహ్మరెడ్డి గారు, ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. ఏం మాట్లాడాలి అంటే ఆయన అన్నారు, మిమ్మల్ని మీ మాటలు వింటాక రాలేదు, మిమ్మల్ని చూస్తాకు వచ్చారు అని. సో అలాగే అనుకుంటున్నాను. ఇందాక నాన్నగారు అన్నట్టు సుబ్రహ్మరెడ్డి గారికి ఆయన మిత్రులు, అలాగే సుబ్రహ్మరెడ్డి గారు నాకు మిత్రులు. అండ్ అలాగే నాన్నగారు అన్నట్టు ఆయన వెళ్ళిన ఫీల్డ్ లేదు, ప్రతి ఫీల్డ్లోకి వెళ్ళారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా వచ్చారు, ప్రొడ్యూస్ చేశారు సినిమాలు. కానీ నేను చాలా హ్యాపీ, ఆయన యాక్టింగ్లోకి మాత్రం రాలేదు. ఆయన యాక్టింగ్లోకి వచ్చి హీరో అయ్యింటే మాకు ప్రాబ్లం అయి ఉండేది. నాన్నగారు అన్నట్టు అందరూ అన్నట్టు, నాన్నగారు ఒక్కరే కాదు అందరూ చెప్పినట్టు ఇక్కడ ఆయన ఎంతో మంచి మనిషి. నాకు ఎప్పుడైనా ఏవైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనసులోకి వచ్చేది సుబ్రహ్మరెడ్డి గారే. అండ్ ఆయన ఎప్పుడు పిలిచినా, ఇంతకుముందు కూడా ఇలాగ బర్త్డేకి వచ్చాను, పిలిచినగానే వచ్చాను. అండ్ ఆయన నాకు ఏమైనా అవసరం అయితే ఆయనకి ఎలా తెలుస్తుందో ఆయనే ఫోన్ చేసి, నాగార్జున నీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు. సుబ్రహ్మరెడ్డి గారు అది ఎప్పుడు నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకా కొత్తగా చెప్పేదేమీ లేదు. అభిమానులు మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ, పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మీరు ఇంతసేపు 3 గంటల సేపు చిందులు దొక్కుతూ, ఎగురుతూ, జంతులేస్తూ జమ్మని ఎంజాయ్ చేశారు. మీరందరూ ఇంకా 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 బాగా హ్యాపీగా ఉండాలి. హెడ్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ బై. ఫంక్షన్ ఇస్ ఓవర్.